మత్తయి సువార్త 4వ అధ్యాయం చదువుకుంటున్నామండి. 4వ అధ్యాయములో యేసు ప్రభు వారు ఏ విధంగా శోధించబడ్డారో రాయబడింది. దేవునికి స్తోత్రం. ఈ పునరుత్థాన దినాన దేవుడు మనందరినీ కూడా మన సన్నిధిలో నిలబెట్టి ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 12వ వచనం చూసినట్లయితే యేసు ప్రభు వారిని శోధకుడు శోధిస్తూ ఉన్నాడు. ఇక్కడ మొదటి వచనం చూసిన అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడము ఆత్మ వలన అరణ్యములకు కొనుక్కోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలు లేకున్నట్లు ఆజ్ఞాపించుమనెను. దేవునికి స్తోత్రం. అందుకు ఆయన మనుష్య కుమారుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుంచి ప్రతి మాట వలనను జీవించును. దేవుని స్తోత్రం. గ్రంథంలో ఏమైనా రాయబడిందండి? మనుష్య కుమారుడు రొట్టె వలన కాదు గాని దేవుని నోట నుంచి వచ్చిన ప్రతి మాట వలన జీవించునని రాయబడినది. అందుకు అపవాది పరిశుద్ధ పట్టణంలోకి ఆయన తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలబెట్టి నీవు దేవుని కుమారుడు అయితే క్రిందకు దూకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించుము, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారిని చేతులతో ఎత్తుకొందురు అని రాయబడినదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు ప్రభు అయిన దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట రాయబడినదని వారితో చెప్పాను. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకుని పోయి ఈ లోక రాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపి నువ్వు సాగిలపడి నాకు నమస్కారం చేసినలా వీటన్నింటినీ నీకు ఇచ్చేదని ఆయనతో చెప్పగా యేసు వారితో సాతానా కొమ్ము, ప్రభు అయిన దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవింపవలని రాయబడి ఉన్నదని. అంతటి అపవాది ఆయన్ని విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసింది. దేవుని స్తోత్రం. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆయన శోధకుడు ఎన్ని విధాలుగా శోధించండి, ఆయన్ని 3 సార్లు శోధించాడు. సో ఈ 3 శోధనల గురించి నేను ఈ వారం ఒకే శోధన గురించి డిస్కస్ చేస్తాను. ఒక విషయం మాట్లాడతాను, మళ్ళీ ఇదే వాక్యం 2వ భాగాన్ని కంటిన్యూ చేస్తాను, 3వ భాగాన్ని కూడా కంటిన్యూ చేస్తాను. ఇక్కడ మన యొక్క జీవితంలో, క్రైస్తవ జీవితంలో క్రైస్తవుడు ఎవరి మాట వింటున్నాడు? పిల్లలు తల్లిదండ్రుల మాట వింటారు, స్కూల్లో పిల్లలు టీచర్ల మాట వింటారు, ఒక ఆఫీసర్ కింద పనిచేస్తే మనం ఆఫీసర్ చెప్పే మాట వింటాము, ఒక యజమాని దగ్గర పనిచేస్తే యజమాని మాట వింటాము. సో మాట వినటము అనేటువంటిది సహజం. ఇది అంటే ఒక నైతిక బాధ్యత, సమాజంలో ఇది ఒక నైతిక బాధ్యత. సో ఇక్కడ దేవుడు మరి యేసు ప్రభు వారిని భూమి మీదకి ఎందుకు పంపించాడు? తండ్రి దేవుడు ఈ భూమి మీద మనుషులు నశించిపోతూ ఉంటే వారి రక్షించడానికి, వారి పాపం నుంచి వారికి ఒక మార్గం చూపించడానికి యేసు ప్రభు వారు వచ్చారు. జీసస్ ఈజ్ ద వే, ఐఎమ్ ద వే అన్నాడు ఆయన. నేనే మార్గము అన్నాడు. ఎక్కడికి మార్గము అంటే ఈ లోకంలో నీకు చాలా మార్గాలు తెలుసు, నీకు ఈ లోకంలో చాలా మార్గాలు తెలుసు, కానీ అసలైనటువంటి మార్గం, పరలోకానికి మార్గము ఎవరంటే యేసు ప్రభు వారి. దేవుని స్తోత్రం. 6 లైన్స్ హైవేస్ మరి ఏది కూడా మనల్ని పరలోకము చేర్చలేవు. పరలోకానికి వెళ్ళాలంటే ఇరుకైన మార్గములో ప్రవేశించాలి. చాలాసార్లు చెప్పాను నేను. అంటే ఇక్కడ ఈ రోజున అవర్ వే ఎవరు అంటే నువ్వు ఎన్నుకున్నటువంటి మార్గం కాదు. ప్రభువా నేను నడవలసిన మార్గమును నాకు చూపించుము, నాకు తెలియజేయమని ప్రార్థన చేయాలి. అంతేగాని ప్రభువా నేను వెళ్తున్నా, నువ్వు నాతో కూడా రా అంటే ఎలాగా? నువ్వు బారికి వెళ్తావు, ప్రభుని కూడా రమ్మంటావా? ఇదేనా మన ప్రార్థన? ప్రార్థనలో పొరపాటు. నువ్వు దొంగతనం చేస్తానికి వెళ్తున్నావు, ప్రభువా నా తోడుగా ఉండు. ఎదుట వాళ్ళ చెట్లు, ఎదుట వాళ్ళ తోటలో నువ్వు గొరుగులు తెరడానికి కానీ, వాళ్ళకున్న గడ్డి వాళ్ళు తగలపెట్టడానికి కానీ, గోధుమ పంట తగలపెట్టడానికి వెళ్తున్నావు. సో ఇలాంటివన్నీ కూడా దేవుడిని ఏమి అడగాలంటే
దేవుని మాటకు లోబడి దేవుని మాటను ఆలకిస్తున్నాం మనం. ప్రభువా, నేను నడవవలసిన మార్గము నాకు చూపించు. ఎందుకంటే ఉపదేశం లేకపోతే మనం ఎలా నడవాలో మనకు తెలియదు. అందుకే 147 కీర్తనలో కూడా కీర్తనకారుడు దేవుడు అడుగుతా ఉంటాడు, ప్రభువా నేను నడవవలసిన మార్గము నాకు తెలియచేయమంటాడు. చూడండి, అక్కడ 147 అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ కీర్తనకారుడు 143 అండి, 143లో 8వ వచనం, నీ యందు నేను నమ్మిక ఇచ్చి ఉన్నాను. 143వ కీర్తన 8వ వచనం, నీ యందు నేను నమ్మిక ఇచ్చి ఉన్నాను, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము. నీ వైపు నా మనసుని ఎత్తుకొనుచున్నాను, నేను నడవవలసిన మార్గము నాకు తెలియచేయుము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను నడవలసిన మార్గము నాకు తెలియచేయు, లేకపోతే దారి తప్పిపోతాను. బాలు నడవలసిన త్రోవను వారికి నేర్పువాడు, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నా పిల్లల కొరకు అంటే, ఆ పిల్లలని వదిలేసి హాయిగా నేను కామ్గా కూర్చోవచ్చు. ఎందుకు ప్రయాసపడుతున్నానంటే వాడికి నేర్పాలి అని, వాడు పెద్దవాడైనప్పుడు బాగుపడాలి. వాడు పెద్దవాడైనప్పుడు నేను సండే స్కూల్కి వెళ్ళడం వల్ల మా సండే స్కూల్ టీచర్ ఈ మాటలు నేర్పారు. ఈ రోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే నా తల్లిదండ్రులు కాదు, నా టీచర్లు కాదు, నా సండే స్కూల్ టీచరే నాకు ప్రారంభంలోనే నా జీవితానికి పునాది వేశారు. సాక్ష్యం చెప్పాలి వాడు. ఇక్కడ పిల్లలు ఎందుకు మేము ఇంత ప్రయాసపడుతున్నామంటే వాళ్ళ జీవితాలు కట్టపడాలి. మన జీవితాలు ఎలా ఉన్నాయంటే గాలిలో కట్టినటువంటి మేడలు లేకుండా. ఈ రోజుల్లో పెద్దవాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయంటే గాలిలో కట్టినటువంటి మేడలు లేక, అది ఏ సమయం అది ఉంటుందా ఊడుతుందా అది ఎవరికి తెలియదు. కానీ పిల్లల జీవితాలు మనం ఎక్కడ కట్టాలి అంటే దేవుని యొక్క వాక్యం మీద కట్టాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పిల్లలకు దేవుని భయం గురించి నేర్పాలి, పెద్దల భయం గురించి నేర్పాలి, సత్ప్రవర్తన గురించి మనం నేర్పాలి. ఎవరు నేర్పుతారు? నువ్వు స్కూల్ పంపించే టీచర్ నేర్పుతారు అనుకుంటే అసంభవం. ఒక టీచర్కి 40 మంది 50 మంది పిల్లలు ఉంటారు. నీ పిల్లడు ఒకడైనా నేర్పడానికి? ఇంటి దగ్గర నీకు ఒకటే పిల్లడు, కానీ టీచర్కి 50 మంది పిల్లలు న్యాయం చేయలేరు. ఫస్ట్ ఎవరు న్యాయం చేయాలి? తల్లిదండ్రులే పిల్లలకు న్యాయం చేయాలి. దేవుని స్తోత్రం. పిల్లలకి ఎవరు న్యాయం చేయాలంటే ఫస్ట్ కన్నందుకి. పిల్లలు లేనప్పుడు నువ్వు దేవుడు అడిగావు కదా, నా పిల్లలు నీ ప్రభా, కొడుకు నీ కూతురు నీ ప్రభా అడిగావు కదా. ఇప్పుడు ఎవరు చూడాలి? నువ్వే చూడాలి. దేవుని స్తోత్రం. ఇక్కడ మనము దేవుని పిల్లలుగా నిన్ను నన్ను దేవుడు పిలిచాడు. యేసు ప్రభు వారిని కూడా ఒక మిషన్, ఒక టాస్క్, ఒక పర్పస్ తో దేవుడు భూమి మీదకు పంపించాడు. ఆయన తన కార్యమును ప్రారంభించడానికి ముందు ఏమి చేశాడంటే 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉంటే మనం ఏమవుతాం? బలహీనం అయిపోతాం. ఉపవాసం అంటే బలహీనం అయిపోతాం. బలహీనమైనటువంటి నిన్ను బలపరచడానికి దేవుడు ఈ రోజున తన మందిరములో ఉంచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే 40 రోజులు ఒక పూట ఉపవాసం ఉండడమే కష్టం. 2 పూటలు ఉపవాసం ఉంటే నీరు లేక, ఏదో 1 రోజులు నీరు లేక ఎండిపోయిన చెట్టు లేక మనం వేలాడిపోతూ ఉంటాం, పడిపోతూ ఉంటాం. దేవుని బిడ్డలారా, నీ ఉపవాసము దేనికి? నీ ఉపవాసము దేనికి? ఎందుకు ఉపవాసం చేయాలి అంటే, ఎందుకు ఉపవాసం చేయాలంటే దేవునితో అంటు కట్టబడడానికి ఉపవాసం చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాసము ఎందుకు చేయాలి అంటే దేవునిలో మన మనసు నిలుపుకోవడానికి, దేవుని యొక్క ఆత్మను పొందుకోవడానికి ఉపవాసం చేయాలి. ఈ ఉపవాసం దేవునితో మనం ఉండేలా చేయకపోతే అది ఉపవాసం కాదు. చాలా మంది ఉపవాసం చేస్తారు, ప్రార్థన చేయరు. ఈజ్ ఇట్ ఏ యూస్ఫుల్ ఫాస్టింగ్? ఉపయోగం ఏమన్నా ఉందా? చాలా మంది శుక్రవారం వచ్చే చాలా మంది ఉపవాసం ఉంటారు, వదిలేస్తారు. పనుల్లో బిజీ అయిపోతారు. బట్టలు దుక్కుంటారు, అందులో కూడా ఇళ్ళ చక్క పెడతారు. సాయంత్రం మధ్యాహ్నం 1 గంట అయిపోద్ది. ఉదయం ఫాస్టింగ్ ఉన్నారు కదా, 1 గంట అయ్యేసరికి ఆకలి అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి?
ఉపవాసం ఉన్నావు కదా, ఏం చేయాలి? కనీసం ఒక అరగంట, గంట, 2 గంటలు నువ్వు ఎంత సమయం దేవుడిలో గడపగలవు? అంతసేపు ఫాస్టింగ్ ఉన్నావు కాబట్టి దేవుడితో ఆ సమయాన్ని గడపాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. శ్రమల కాలం వస్తే ఉపవాసం ఉంటాం, చాలా మంది ఉపవాసం ఉంటాం. ఇది శ్రమల కాలంలోనే కాదు, ఇది ఒక స్థిరమైన కట్టడగా ఉండాలి జీవితంలో. ఎవడైనా కానీ సంతోషంగా ఉన్నాడా వాడు దేవుడిని స్తుతించాలి, ఎవడ బాధల్లో ఉన్నాడా వాడు దేవుడితో మాట్లాడాలి, ప్రార్థన చేయాలి. అంతేగాని నా బాధ వచ్చిందని చెప్పేసి మనం ఏంటి మన ఇష్టానుసారం ఉండకూడదు, కుమిలిపోకూడదు, దేవుడి దగ్గరికి వెళ్ళాలి. మరి ఆరోగ్యం బాగోకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. నీకు బాధ వస్తే ఎక్కడ రావాలి? దేవుడి దగ్గరికి రావాలి. దేవుని స్తోత్రం. ఈ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధల్లో నెమ్మదించేది ఏంటిదండి? దేవుని యొక్క వాక్యం. 119 కింద 50 వచ్చి చదవండి. 50 వచనం, 119 50 వచనం. 119వ అధ్యాయము 50 వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలుగజేయుచున్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ వాక్యమే నా బాధల్లో నెమ్మది కలిగించుంది, నన్ను బ్రతికిస్తుంది. ఇప్పుడు నీ బాధ వచ్చి ఎక్కడికి వెళ్ళాలి? పక్కన ఇంటి పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మన బాధ వస్తే వేరే వాళ్ళకి చెప్పుకునే అంతవరకు నీ సాటిస్ఫాక్షన్ ఉండదు. అర్థమైందా? వేరే వాళ్ళకి చెప్పుకునేంత వరకు సాటిస్ఫాక్షన్. ఇప్పుడు ఏమంటున్నారు ఇక్కడ? వాక్యం ఏం చెప్పింది? ఈ వాక్యమే ఇదే నా బాధల్లో ఏంటిది? ఇదే అంటే ఏంటి? వాక్యము. వాక్యం దగ్గరికి వెళ్ళాలి. బాధ వచ్చిందని చెప్పేసి ఫోన్లు చేసేసి గంటల మాట్లాడితే బాధ పోయింది అనుకుంటావు, కానీ మైండ్లో బాధ నుంచి తీసివేయలేవు. ఒకళ్ళే ప్రార్థన చేయి, వాక్యం చదువు. ఈ బాధ కాదు, మొత్తం నీ ముందర అడ్డుకోండి కూడా ఏమైపోతాయి? కూర్చిపడతాయి. ప్రార్థన చేస్తే ప్రాకారాలు కూల్చిపడ్డాయి. మరి బాధలు పోవా? ఈ రోజున క్రైస్తవ భక్తిలో ఉండాల్సింది దేవుని యొక్క వాక్యము. నువ్వు దేవుని కుమారుడు కదా, నువ్వు పాస్టర్ గారు కదా, నువ్వు క్రైస్తవుడు కదా, నువ్వు క్రైస్తవుడి కదా, అయితే నీకు ఎందుకు ఈ శ్రమలు వచ్చాయి? ఈ క్వశ్చన్ విన్నారండి? నువ్వు చర్చికి వెళ్తున్నావు కదా, నీ జీవితంలో ఎందుకు జరిగింది? ఎలాగా జరగదని ఏమైనా గ్యారంటీ ఉందా? చెప్పండి ఎవరికన్నా. ఇప్పుడు నేను అడిగిన వాళ్ళకి ఆ జీవితంలో జరగదని గ్యారంటీ ఉందా? క్రైస్తవుడికే కాదు, అందరికీ ఏముంటాయండి? శ్రమలు అనేవి అందరికీ ఉంటాయి, బాధలు అనేవి అందరికీ ఉంటాయి, దుఃఖం అనేది అందరికీ ఉంటుంది, నష్టం అనేది, కష్టం అనేది, ఇబ్బంది అనేది. ఇది లేని కుటుంబం చూపించండి నాకు. గౌతమ బుద్ధుడు కూడా తన యొక్క రాజరికాన్ని, రాజభవనాన్ని విడిచిపెట్టి లోకానుసారంగా చూసినప్పుడు జరుగు ఇంత కష్టం అప్పుడు నాకు తెలియదంట. ప్రజల యొక్క కష్టాలు, బాధలు ఆయన కూడా తెలియదంట. అప్పుడు చూసినప్పుడు ఒక స్త్రీ అంట పురిటప్పుడుతో బాధపడుతుందంట. ఒక కుటుంబంలో ఒక చచ్చిపోయిన అతన్ని మోసుకుని వెళ్తుంటే అందరూ ఏడుస్తున్నారంట. ఒక ముసలాయన ఆహారం లేక బాధపడుతున్నాడు. ఇవన్నీ చూసిన తర్వాత అమ్మో ఇంత బాగా కష్టపడుతున్నారా, నేనేమో ఆ సుఖాలు అనుభవిస్తున్నాను, నాకెందుకు ఆ జీవితం మొత్తాన్ని విడిచిపెట్టేసి వచ్చేసి సామాన్యమైన జీవితం జీవించడం ప్రారంభించింది. ఆయన అన్నాడు అహింస చేయకూడదు అన్నాడు. హింస చేయకూడదని అహింస మార్గాన్ని ఎన్నుకున్నాడండి. విధంగా మన యొక్క జీవితంలో శ్రమలు అనేవి క్రైస్తవులే కాదు, ప్రతి ఒక్క మనిషికి వస్తాయి. కానీ శ్రమల నుంచి ఏ విధంగా తప్పించుకోవాలో ఆ మార్పు నేర్చుకోవాలి. యేసు ప్రభు వారు ఎలా ఉన్నారండి? ఇప్పుడు యేసు ప్రభు వారు ఎలా ఉన్నారు? బలంగా ఉన్నారా, బలహీనంగా ఉన్నారా? 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం చేశారు. ఇప్పుడు ఎవరు వచ్చారు? శోధకుడు వచ్చాడు. ఎవరు వచ్చారండి? శోధకుడు వచ్చి ఏం చేస్తున్నాడు? ఆయన్ని టెస్ట్ చేస్తున్నాడు. 3వ వచనం చూడండి. మత్తయి సువార్త 4:3. శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలన్నట్లు ఆజ్ఞాపించుమని. మనకు కూడా ఈ ఛాలెంజెస్ ఉన్నాయండి. ఈ ఛాలెంజెస్ ఎందుకంటే మనల్ని సువర్ణం వల్లే మార్చడానికి,
ఈ రోజున మన యొక్క జీవితంలో నువ్వు ఎలాంటి ఛాలెంజెస్ ఎదుర్కొంటున్నావు, ఎలాంటి బాధలు ఎదుర్కొంటున్నావో దేవుడు తెలుసు. నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చు. మారేలాగా ఆయన్ని ఇవ్వండి. ఎవరు? సాతానుడు. సో యేసు వారు ఏమన్నా 4వ అధ్యాయం 4వ వచనం, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని రాయబడి ఉన్నది. అంటే మనుషుడు ఎలా బ్రతుకుతాడు? మనమైతే ఉదయం లేచిన వెంటనే ఏం చేస్తాం? అన్నం వండుకుంటాం, కూర వండుకుంటాం, టిఫిన్లు వండుకుంటాం. అదైనా సమయానికి ఏదో ఒకటి మనం భుజించాలి అని ఆశపడతాం. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? మనుషుడు దేని వలన జీవించడండి? మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని, రొట్టె వలన మాత్రమే కాదు, దేని వలన జీవిస్తాడు? దేవుని యొక్క నోట నుండి వచ్చేటువంటి ప్రతి మాట వలన జీవించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఎంతమంది దేవుని మాటలు వింటున్నారు? ఎంతమంది దేవుని మాటలు వింటున్నారు? ఎంతమంది దేవుని కొరకు జీవిస్తూ ఉన్నారు? ఈ రోజున మన యొక్క జీవితాల్ని ఒకసారి పరిశీలించుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, మనుషుడు కేవలం రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చేటువంటి ప్రతి మాట వలన బ్రతుకునని వాక్యం సెలవిస్తున్నది. నా ప్రియ సహోదరి సహోదరుడు, నీ బాధల్లో ఏది నెమ్మది కలిగిస్తుంది? వాక్యమా? కాదా? అవునా కాదా? వాక్యమే కదా. నీ బాధల్లో నెమ్మది కలిగించేది దేవుని యొక్క వాక్యం. చూడండి, హెబ్రీయులు రాసిన లేఖ 4వ అధ్యాయము 12వ వచనం. హెబ్రీయులు రాసిన లేఖ 4వ అధ్యాయము 12వ వచనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకనగా దేవుని యొక్క వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గములే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినట్లు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఎలాంటిదండి? రెండంచుల ఖడ్గము వంటిది. ఇట్ ఈస్ ఏ డబుల్ ఎడ్జ్డ్ సోర్డ్ అంటారు. డబుల్ ఎడ్జ్డ్ సోర్డ్ అంటే ఏంటి? రెండు పక్కల పదును ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. రెండు పక్కల ఉన్న పదుండే కత్తి, కోడి కత్తి ఎలా ఉంటది? రెండు వైపులా పదును ఉంటుంది. అది అంటే అదేంటి? ఏ విధంగా కోడి ఎగిరినప్పుడు ఎదురుగా ఉన్నటువంటి కోడిని దాని యొక్క పొట్టను చీల్చేస్తుంది. ఆ కాలు కత్తి కడతారు. ఎగిరినప్పుడు రెండు కత్తులు నిజంగా చాలా భయంకరమైనటువంటి సన్నివేశం. కోడ పందాలు వేస్తూ ఉంటారు. ఆ కోడి కత్తికి రెండు పక్కల పదలటం వల్ల ఏం చేస్తుందంటే ప్రాణాలు తీస్తూ ఉన్నది. ఈ రోజున దేవుని యొక్క వాక్యము రెండంచుల ఖడ్గము వంటిది. అది శోధించలేటువంటి స్థలము లేదండి. అది ఈ యొక్క మోకాళ్ళలో ఉన్నటువంటి ఆ గుజ్జులో కూడా ప్రవేశిస్తుంది. అంటే దాని మరుగైనటువంటి స్థలము లేదు. దేవుని యొక్క వాక్యానికి మరుగైనటువంటి స్థలము లేదు. అంటే మనం దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేస్తామంటే మరుగు చేస్తూ ఉన్నాం. వాక్యం బైబిల్ తీసుకెళ్ళి అలమరలో పెడతాం, లేకపోతే బీరువాలో పెడతాం, లేకపోతే బీరువా పైన పెడతాం, లేకపోతే సెల్ఫ్లో పెడతాం. ఎక్కడుంది దేవుని వాక్యం? ఎక్కడుందంటే దేవుని వాక్యం సెల్ఫ్లో ఉంది. ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ హ్యాబిట్. మనం ఈరోజు సెల్ ఫోన్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి బైబిల్ చదవం, ఫోన్లో తీసుకుంటాం. ఏం చేయాలి? బైబిల్ అనేది మనం చదవటం వల్ల దీంట్లో మార్క్ చేసుకోగలం, ఫోన్లో మార్క్ చేసుకోలేము. మరి కావాలంటే దీనిలో చూడొచ్చు, బైబిల్ ఫోన్లో చూడలేము. మళ్ళీ ఎక్కడ ఎత్తుకోవాలి, లేకపోతే గుర్తుపెట్టుకోవాలి. అదొక సమస్య. కాబట్టి దేవుని యొక్క వాక్యము నువ్వు బైబిల్ మూసేసినంత మాత్రాన ఇది మరుగై ఉండదు. మనం అనుకుంటాం, ఏమనుకుంటాం? దేవుని యొక్క వాక్యము మరుగైంది అనుకుంటూ ఉంటాం. దేవుని యొక్క వాక్యము మరుగై లేదు. దేవుని యొక్క వాక్యం ఎలా లేదండి? మరుగై లేదు. దేవుని స్తోత్రం. దేవుని యొక్క వాక్యము రెండంచుల కట్టుబడి. నమ్ముతున్నారా? చూడండి, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 16 వచ్చింది చూడండి. ప్రకటన గ్రంథము
సిట్ ప్రాపర్లీ. శంకర్ 1:16 చదవండమ్మా. ఆయన తన కుడి చేత ఏడు నక్షత్రములు పట్టుకొని ఆయన నోట నుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమవుతుందంటే ఆయన నోటి నుంచి రెండంచుల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను. ఆయన మాట్లాడుతుంటే ఆయన మాట ఎలా ఉన్నాయండి? రెండంచుల. దేవుని స్తోత్రం. అంటే దేవుడు నీతో మాట్లాడితే దేవుడు నీ పరిస్థితి ఏంటి? రెండంచుల ఖడ్గం ఏం చేస్తుంది? దూసుకుని వెళ్ళిపోతాడు. హృదయంలోని దూసుకుని వెళ్ళిపోతుంది. అంటే నువ్వు వినాలనుకుంటున్నావా? ఇంక చెవులు బద్దలైపోవాల్సింది. ఆయన మాటను నువ్వు వినలేవు. ఎందుకంటే మనలో పాపం ఉన్నప్పుడు అది ఏమవుతుంది? మొత్తం శుద్ధి చేయాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యము ప్రకాశిస్తున్నది. సూర్యతేజు ఆయన యొక్క ముఖం మహా తేజస్సుతో ప్రకాశిస్తున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొక్క పడితిని. ఆయన తన కుడి చేతి నా మీద ఉంచి నాతో ఇట్లా భయపడకము, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతునైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డ, దేవుని నోటి నుంచి రెండంచుల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను. అంటే దేవుని మాట్లాడుతుంది. ఏమొస్తాయి? ఆయన మాటలు ఖడ్గం వలె బయటకు వస్తూ ఉన్నాయి. ఈ రోజున మన పరిస్థితిని చూసుకోవాలి. ఒకసారి మన పరిస్థితి ఎలా ఉంది అంటే ఈ రోజున మరి ఉపవాసము, నేను ఉపవాసం గురించి మాట్లాడానండి. ఉపవాసం ఉన్నప్పుడు ఏముండాలి? నీలో దేవుని యొక్క వాక్యం ఉండాలి. నువ్వు ఉపవాసము నీ క్రియలకు, అంతేగాని నేను వంట చేసుకుంటాను ఇల్లు చక్క పెట్టడం కుదరదు. నువ్వు ఉపవాసం చేస్తే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నువ్వు ఉపవాసం చేస్తే దేవుని యొక్క వాక్యం చదవాలి. అదే ఉపవాసం. అంతే కదా మనం నేర్చుకుంది. అదే కదా యేసు ప్రభువు వారు 40 రోజులు ఉపవాసం ఉండి ఏం చేశాడు? భోజనం చేశాడండి. సాతాను శోధించడానికి, సాతాన్ని శోధిస్తున్నాడు. భోజనం చేశాడు. ఆయన దేవుని మాట చెప్పాడు. మనుషుడు కేవలము రొట్టె వలనే కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చినటువంటి ప్రతి మాట వలన వాళ్ళు బ్రతుకును, జీవించును. దేవుని స్తోత్రం. నువ్వు ఉపవాసం ఉండి దేని వల్ల బ్రతకాలి? జ్యూస్ వల్ల, అంబలి వల్ల, దేని వల్ల? కొంతమంది సహోదరులు ఉపవాసం ఉన్నారని చెప్పేసి ఏం చేస్తారంటే అంబలి తాగుతారు, కడుపుండ తాగేస్తారు. అంబలి తాగిన వాళ్ళకి ఆకలి ఉంటుంది సహజంగా. మనం కూడా ఇదే డ్రామా చేస్తామంటాం. ఉపవాసం అని చెప్పేసి టీలు, కాఫీలు, మజ్జిగలు. ఇది ఈ రోజుల్లో డాక్టర్ల సలహా మేరకు చాలా మంది చేస్తున్నారు. అంతేగాని అంత కఠోరమైన నిష్ఠ ఉపవాసం చేయాలి. కానీ చేసే పరిస్థితి లేనప్పుడు, ఉండలేనప్పుడు కొంచెం మజ్జిగో, వాటరో, టీయో దానికి రిఫ్రెష్ చేయాలి మైండ్. లేకపోతే నిద్ర వచ్చేస్తాయి. ఈరోజున దేవుని యొక్క వాక్యం మనలో ఉండాలి. దేవుని యొక్క వాక్యము మనలో ఉండాలి. చూడండి, ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 3వ వచనం అనుకుంటున్నాను. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము ఆహారము వలనే కాక, అక్కడ చూడండి అమ్మా, ఫస్ట్ చదవండి సిస్టర్, 1 నుంచి 3 వచనం చదవండి. మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకోవలెను. మరియు నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడు చూడండి, 3వ వచనం చూడండి. ఆహారం వలనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి
నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆకలి పరిగెడుతున్నాం మనం. ఆయన ఏం చేశాడు? ఆహారం వల్లనే కాక యెహోవా సెలవిచ్చు ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయడానికి ఏం చేశాడు? ఆయన 40 సంవత్సరాలు ఏం చేశాడు? నీకు ఆకలి కలుగ చేసి ఏం చేశాడండి? 40 సంవత్సరాలు వాళ్ళు ఆ బ్యాగులు పట్టుకుని మోసుకుని రాలేదు ఆహారము. 40 సంవత్సరాలు వాళ్ళు పోషించబడాలి అంటే ఎన్ని టన్నుల ఆహారం కావాలి? ఎన్ని లీటర్ల నీరు కావాలి? ఎన్ని వందల వస్త్రాలు కావాలి? ఆలోచించండి. ఆ పరిస్థితుల్లో ఆయన వారికి ఎంతగా దేవుడు వారికి సహాయం చేసి ఉన్నాడో ఒకసారి మనం ఆలోచించాలి. 40 సంవత్సరాలంటే అరణ్యయాత్ర. ఆ 40 సంవత్సరాలు ఈయన కూడా ఎక్కడున్నాడు? అరణ్యంలో ఉన్నాడు. యేసు ప్రభువు వారు కూడా ఎడారిలో ఉన్నాడు. ఎడారిలో ఏముంటాయండి? తినడానికి ఆహారం ఉండదు, తాగడానికి నీళ్లుండవు, ఎండ మండు టెంటలో యేసు ప్రభువు వారు 40 దినాలు తండ్రితో గడిపాడు. దేవుని స్తోత్రం. ఏకాంతముగా మనుషులకు, ఇంటికి, సమాజానికి దూరంగా వెళ్ళిపోయి తన తండ్రితో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున నువ్వు ఉపవాసం ఉన్నావా? నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఏకాంత ప్రార్థన నీ జీవితాన్ని మారుస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వే గాని, నీ పితరులే గాని, నీ ముందున్న వారే గాని, నీ తర్వాత ఉన్న వారే గాని తిననిటువంటి ఆహారము మన్నాతో ఆయన ఆకలి తీర్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున నువ్వు దేని కొరకు ప్రయాసపడుతూ ఉన్నావు? మనిషి కుమారుడు రొట్టె వల్లనే కాదు గాని దేవుని నోటి నుండి వచ్చేటువంటి ప్రతి మాట వలన బ్రతుకుతాడు, జీవిస్తాడు. నువ్వు జీవించాలి అంటే ఫస్ట్ నీలో ఏముండాలండి? ఏముండాలి? ఈ రోజున దేవుని యొక్క వాక్యం ఎక్కడ ఉండాలి? నీ హృదయంలో ఉండాలి. దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో ఉండాలి. దేవుని యొక్క వాక్యం నీ హృదయంలో ఉన్నప్పుడు నువ్వు ఆకలి కొన్నావు. దేవుని స్తోత్రం. దేవుని మందిరములో ఉన్నప్పుడు నువ్వు ఆకలి కొనవు. దేవుని స్తోత్రం. నువ్వు చికెన్ నుండి వచ్చావు అనుకోండి, నీ మనసు చికెన్ మీదే ఉంటది. నువ్వు బిర్యానీ నుండి అక్కడే ఉంటుంది నీ మనసు. కానీ నువ్వు అన్నిటి కూడా ఎక్కడ విడిచిపెట్టి రావాలి? నువ్వు మందిరంలో ప్రవేశించినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రవర్తన అంటే అందరూ అనుకుంటారు బాహ్య ప్రవర్తన అనుకుంటారు. మరి మైండ్ ఏంటండి? మైండ్ పరిస్థితి ఏంటి? దీన్ని కూడా ఎక్కడ కంట్రోల్ చేయాలి? దేవుని మందిరంలోకి వచ్చేంత వరకే. నువ్వు ఏ పని చేసినా గానీ నేను ఇక్కడ యేసు బిడ్డను, యేసు వల్లే మారిపోవాలి. దేవుని స్తోత్రం. మందిరం నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఏ ఆత్మ అయితే పొందుకున్నావో ఆ ఆత్మతో నువ్వు జీవించాలి. దేవుని స్తోత్రం. ఆయన ముఖము నేను చూడగానే సచ్చిన వాని వలె అయితిని అన్నాడు. ప్రకటన గ్రంథములో యోహాను గారు దర్శనము చూడలేకపోయాడు, ఆయన మాటలు వినలేకపోయాడు. వాడి గల ఖడ్గం వలె బయటికి వస్తున్నాయి ఆయన మాటలు. దేవుని బిడ్డలారా, ఈ రోజున మన యొక్క జీవితాల్లో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. గాడ్ ఈజ్ స్పీకింగ్. యూ షుడ్ హ్యావ్ ద ఇయర్స్ టు లిసన్. అంటే నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని వినకపోతే ఆ యొక్క వాక్యము త్రోవ పక్కన పడినట్లే. దేవుని యొక్క వాక్యం నీ హృదయంలోనికి వెళ్ళకపోతే దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంట? అది కీళ్ల యొక్క మూలుగులను అన్నింటినీ కూడా విభజిస్తున్నారు. అవునా కాదు? చూడండి, మళ్ళీ ఒకసారి చదవండి దేవుని యొక్క వాక్యం. హెబ్రీయులకు రాసిన లేఖ 4:12. ఎందుకనగా దేవుని యొక్క వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఏటంటే ఏంటి? మనం ఈ రోజుల్లో మీరు కొబ్బరి బండలు చూడవచ్చు. కొన్నిసార్లు బలులు ఇస్తారు. బలులు ఇచ్చినప్పుడు ఒక్క ఏటుకే ఆ యొక్క శరీరము తల విడిపోవాలి. ఏటు వంటి కట్ అంటే ఒక్కసారి వేస్తే ఎలా కట్ అయిపోతుందో రెండు సపరేట్ అయిపోతుంది. అంతటి పవర్ఫుల్ ఏంటిది? దేవుని యొక్క వాక్యము. దేవుని స్తోత్రం. రెండంచుల ఏటు వంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు. అంటే ఇక్కడ కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు. హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది.
శోధించుచున్నదంటే ఏంటంటే మనం సరిచేస్తూ ఉన్నది. దేవుని స్తోత్రం. దేవుని యొక్క వాక్యం శోధిస్తుందండి ఏంటి? హృదయంలో ఆలోచన శోధిస్తున్నాడు ఏంటి? సరి చేస్తుందండి, బాగు చేస్తుంది. అంటే ఇప్పుడు మన యొక్క హృదయం ఎలా ఉందో దాన్ని ఏం చేస్తుంది? సరి చేయించున్నది. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యమే మనల్ని సరి చేసేటువంటిది. దేవుని మనుషుల మాటకు నువ్వు లొంగపోయినా కానీ దేవుని యొక్క వాక్యాన్ని ఖచ్చితంగా పట్టుబడవలసిందే. మన యొక్క జీవితాన్ని కట్టుకోవాలి. నువ్వు పట్టుబడితే జీవితాన్ని కట్టుకుంటావు, లేకపోతే ఓడిపోతావు. దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా దేవుని యొక్క వాక్యము మనలో ఉన్నప్పుడు మనము ఆహారం ఉండదు, బలహీనత ఉండదు, దేని గురించి ఆలోచించాల్సిన అవసరము లేదు. ఈ రోజున దేవుడు నిన్ను బలపరచడానికి ఆయన సన్నిధిలో కూర్చోబెట్టాడు. నువ్వు భుజించేటువంటి టిఫిన్ వల్ల కాదు, నువ్వు తాగే డ్రింక్స్ వల్ల కాదు, నువ్వు తినే ఆహారం వల్ల కాదు, దేవుని యొక్క వాక్యం వల్ల సంతృప్తి పొందుతూ ఉన్నావు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడికి ఇవ్వాల్సిన సమయం దేవుడికి ఇవ్వండి. దేవుని వాక్యానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దేవునికి ఇవ్వండి. ఉపవాసం ఉన్నానని చెప్పేసి సొంత పనులు చేసుకోకండి. ఉపవాసం ఉన్నానని చెప్పేసి ఫోన్లో మాట్లాడకండి. బాధ వచ్చిందని చెప్పేసి ఎవరెవరికో ఫోన్లు చేసి బాధ పంచుకోకండి. దేవుని మీద ఆధారపడండి. దేవుని బిడ్డలారా, ఆకలి అయితే దేవుని దగ్గరికి వెళ్ళండి, వాక్యం చదవండి, ప్రార్థన చేయండి. దేవుడు సంతృప్తి గల ఆహారాన్ని ఇస్తాడు. అర్థమైందా? మనుషుడు రొట్టె వలనే జీవించడు. మనుషుడు దేని వల్ల జీవించడు? రొట్టె వలనే మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుంచి ప్రతి ఒక్క మాట వలన నరుడు బ్రతుకుతాడు, జీవిస్తాడు. ఈ రోజున మనం బ్రతకాలి అంటే దేవుని మాటలు మనలో ఉండాలి. నువ్వు మరణించినా కానీ జీవించాలి అంటే దేవుని యొక్క వాక్యం నీలో ఉండాలి. నీ యొక్క హృదయాన్ని పరిశోధిస్తున్నది, నీ యొక్క హృదయాన్ని శోధిస్తుంది అన్నాడు అక్కడ వాక్యములో. శోధించడం అంటే పరిశోధిస్తున్నది, నీ యొక్క జీవితాన్ని సరిచేస్తున్నది, నీ యొక్క ఆత్మను బాగు చేస్తూ ఉన్నది. నీ యొక్క ఇబ్బందుల్లో, కష్టములు, దుఃఖములో దేవుడి తోడుగా నడిపిస్తూ ఉన్నాడు. దేవుడి మాటలు దీవించి ఈ రోజున మనను, మన జీవితాలు, మన కుటుంబాలను సరిచేసి మన కుటుంబాలను శాంతి సమాధానం దయచేయగా ఆమేన్.